श्री राघवेन्द्राय नमः। Alert, alert. Sir is coming. నమస్కారం చిన్నబాబు గారు. నమస్తే త్రివేది గారు. అంత రెడీయా? పదండి. రండి. ఇవి వజ్రాలు కాదయ్యా, రంగురాళ్ళు. వీటికేం పెద్ద డబ్బులేం రావు. పొలంలో వజ్రాలు దొరికాయి, జీవితమే మారిపోయింది అనుకున్నాం. మన జీవితాలు ఇంతేలే లక్ష్మి. బాధపడకయ్యా, మన అదృష్టమే అంత. భూమి తల్లి కరుణించలేదు. నమస్తే సార్. ఇవి రెండు వజ్రాలు. వీటి విలువ 50 లక్షలు ఉంటుంది. స్వర్ణ ప్యాలెస్ అంటే జ్యువెలర్స్ కాదు, నమ్మకం. చదువు లేని రాని సామాన్య ప్రజలు కూడా ఇక్కడికి ఎందుకు వస్తారో తెలుసా? మనం బిజినెస్లో కరెక్ట్గా ఉంటామని. నీ తెలియని తనం వల్ల, అశ్రద్ధ వల్ల మన స్వర్ణ ప్యాలెస్ మీద నమ్మకం పోకూడదు. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. త్రివేది గారు, చిన్నబాబు. వీళ్ళకి రావాల్సిన అమౌంట్ ఇచ్చి పంపండి. అలాగే బాబు. చూడగానే వజ్రాన్ని ఇట్టే పట్టేశారు. ఎవరండి ఆయన? మా స్వర్ణ ప్యాలెస్ మొత్తానికి ఏకైక వారసుడు. ఫారిన్లో వజ్రాల మీద చదువుకొని వచ్చాడు. వజ్రాన్ని చూడగానే దాని క్వాలిటీ, వాల్యూ చెప్పడం ఆయన స్పెషాలిటీ. ఏం పేరండి? కౌస్తుభ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. డియర్ కారిగర్స్, ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న మన అన్ని షోరూమ్స్లో కస్టమర్స్కి మంచి డిజైనరీ జ్యువెలరీ ఇచ్చి చాలా గుడ్ విల్ సంపాదించాం. ఇప్పుడు మనం లండన్లో న్యూ షోరూమ్ లాంచ్ చేయబోతున్నాం. ఫారిన్లో ఓల్డ్ హ్యాండ్మేడ్ డిజైన్స్కి చాలా క్రేజ్ ఎక్కువ. అలాంటివే అక్కడ పెట్టాలి అనుకుంటున్నాం. మీరు డిజైన్ చేయడానికి కొన్ని శాంపిల్స్ తెప్పించాం. ప్రాజెక్ట్ ఇది 100 సంవత్సరాల క్రితం చేసిన పటియాలా డైమండ్ నెక్లెస్. నెక్స్ట్ ఇది 17వ శతాబ్దపు ఈజిప్టియన్ బిబ్ నెక్లెస్. నెక్స్ట్ ఇది 16వ శతాబ్దపు నక్సీ కుందన్ నగ. ఇలాంటి డిజైన్స్ మనం ఇప్పుడు తయారు చేయాలి. త్రివేది గారు ఎందుకు నవ్వారు? బాబు అది ఎందుకు నవ్వారు? బాబు 25 సంవత్సరాల క్రితం చేయించిన
మీ ఇంటి సాంప్రదాయ హారమైన శమంతకమణి హారం లాంటిదే వీళ్ళు చేయలేకపోయారు. అలాంటిది 100 సంవత్సరాల క్రితం నగంటే సమంతకమణి హారాన్ని ఎవరు చేశారు? మిమ్మల్నే అడిగేది. బాబు అది అది మీరు గతాన్ని తవ్వొద్దు. చెప్పు కౌస్తుభ్. డాడ్, సమంతకమణి హారాన్ని ఎవరు చేశారు? నేను ఇమీడియట్గా అతన్ని కలవాలి. ఎవరి పేరు వాడికి వినపడకూడదు అనుకున్నాను, వాడినే కలవాలంటున్నాడేంటి? డాడ్, మిమ్మల్నే. ఎవరతను? అతని గురించి ఎందుకు కౌస్తుభ్? సమంతకమణి లాంటి యాంటిక్ జ్యువెలరీని లండన్ షోరూంలో పెట్టడానికి. అతని గురించి మర్చిపో. అతని కంటే బాగా చేసే వాళ్ళని 100 మందిని తీసుకొస్తాను. అది కాదు డాడ్. కౌస్తుభ్, అతని గురించి టాపిక్ మన మధ్య ఇంకెప్పుడు రాకూడదు. ఏమైంది రుద్ర? కౌస్తుభ్ మాణిక్యం గురించి అడుగుతున్నాడు. ఏదైతే నేను జరగకూడదు అనుకున్నానో అదే జరిగేలా ఉందేంటి? మేము ఎంతో పవిత్రంగా భావించే సమంతకమణి హారాన్ని తయారు చేసిన వ్యక్తి గురించి డాడ్ ఎందుకు మాట్లాడొద్దంటున్నారు? ఏమై ఉంటుంది? ఇప్పటికైనా అర్థమైందా అమ్మా? నాన్నా, అమ్మా కుందన, పుట్టినరోజు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావమ్మా? గుడికెళ్ళొస్తున్నాం నాన్నా. చెప్తే అందరం కలిసే వెళ్లేవాళ్ళం కదే. నీ పేరు మీద అర్చన కూడా చేయించేవాళ్ళం. అత్తయ్య, ఇది అర్చనలకో ప్రసాదాలకో వెళ్ళలేదు. అమ్మవారి ఉత్సవాలకి ఏటా నాన్న కొత్త హారం చేస్తారు కదా, దాన్ని ఈ సంవత్సరం ఇది చేసింది. అది చాలా కష్టపడి నిష్టగా చేయాలి కదమ్మా. నాన్న, నువ్వు ఉపవాసం ఉండి నగ చేయలేవని, అలాగే నాకు చెవుదిద్దులు కొనివ్వాలని నగ చేసింది నాన్న. నాన్న, అంటే అక్క నాలాగా గిల్టు నగలు కూడా పెట్టుకోవట్లేదు కదా నాన్న, అందుకనే చేశాను. నాతో ఒక్క మాట చెప్పొచ్చు కదమ్మా. మేమంటే నీకు ప్రాణం కదా నాన్న. నీ గారాబం, నేను నియమనిష్టలు పాటించి శ్రమ పడటం నువ్వు చూడలేవు నాన్న. నీ ప్రేమ నన్ను ఆపేస్తుంది. మరి నా పంతం ఎలా నెగ్గుతుంది? పంతమేంటే? అత్తయ్య, అసలేం జరిగిందంటే, ఊరందరికీ నగలు చేసే కంసాల కూతురికి చెవులకు కమ్మలు కూడా లేవు. చూడండి, సిసరంత బంగారం లేదు కానీ పౌరుషానికి ఏం తక్కువ లేదు. వీసలకు వీసడుంది. అందుకే ఇది నాకు చెవిదిద్దులు చేసి పెట్టాలని పట్టుదలతో అమ్మవారికి నగ చేసింది. నీ ఆత్మాభిమానం గురించి ఇందాకే అత్తయ్యతో చెప్పానమ్మా. నువ్వేంటో హారం చేసి నిరూపించుకున్నావమ్మా. నాన్న, చైర్మన్ గారు ఇది చేసిన నగ చూసి చాలా మెచ్చుకున్నారు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది తల్లి. వారసత్వానికి ఆడ మగ తేడా లేదని నిరూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నీ కూతుర్లకేమన్నయ్యా బంగారం. బంగారం ఏంటి వరలక్ష్మి, నా కూతుళ్ళు వజ్రపు తునకలు.
హ్యాపీ బర్త్డే ఉందనా. హాయ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఉందనా, కేక్ కట్ చేద్దు గాని రామ్మా. రండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Kundana. నన్ను ఆశీర్వదించమ్మా. కుందనా, ఇక్కడున్న మీ నాన్నగారికి, అక్కకి, అత్తయ్యకి కాకుండా ఎప్పుడో చనిపోయిన మీ అమ్మగారి ఫోటోకి కేక్ పెట్టావేంటి? మా అమ్మ చనిపోయిందని ఎవరి అన్నది? ఈ పుట్టినరోజు నాకు ప్రసాదించిన దేవతే మా అమ్మ. తను ఎప్పుడూ నాలోనే సజీవంగా ఉంటుంది. ఇంకెప్పుడు అలా అనకు ప్లీజ్. సారీ కుందనా. కుందనా రామ్మా, కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కట్ చేసి అందరికి ఇవ్వు. థ్యాంక్ యూ అక్క. శక్తిమాల భర్తవి కాబట్టి మాటలతో ఆగాల్సి వస్తోంది. ఉండొద్దు. మనం ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండొద్దు. వెళ్ళిపోదాం పద. జరిగిన అవమానం చాలు. నీకోసం నా కుటుంబం మొత్తాన్ని వదిలేసి ఇక్కడ ఉంటుంటే అందరికీ చులకనైపోయాను. పద వెళ్ళిపోదాం. వెళ్ళిపోదామండి. మిమ్మల్ని అవమానిస్తే నన్ను అవమానించినట్టే. అందుకే బ్యాగులు సర్దేసి రెడీగా ఉంచాను. నోటొకటోసారి ఏంటి 101సారి? మేమంటే నీకు అంత వేళకోళంగా ఉందా? అత్తయ్య, నేను బాల్తో ఆడుకుంటున్నాను. నాకు తెలుసులే. నేను అలా సూట్ కేసులు సర్దడం 101సారినే కదా నువ్వు ఇలా చెప్తున్నావు. వావ్, యు ఆర్ టూ ఇంటెలిజెంట్ అత్తయ్య. భలే కనిపెట్టేశా. కాంచనమాల వదినికి అనుకుంటే ఆఖరికి నీకు కూడా లోకు అయిపోయానా? చచ్చా, నేను అలా అనట్లేదు అత్తయ్య. నువ్వెలా అన్నావో నాకు అర్థమైందిలే. నా భర్తకి అవమానం జరిగిన చోట
నేను ఒక్క నిమిషం కూడా ఉండను. మ్. మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. మ్. గదిలోకి అత్తయ్య? కాదు, బయటికి. సూట్ కేసు నన్ను తీసుకురమ్మంటావా? నిన్ను పంచభూతాలారా, అష్ట దిక్కులారా, నవగ్రహాలారా. చిన్న బ్యాగ్ ని తీసుకురావడానికి వాళ్ళందరూ ఎందుకు అత్తయ్య? నా అరుపు నీకు అలా అర్థమైందా? హ! రండి. అయిపోయింది. అత్తకు రీజన్ దొరికింది. తుమ్మారని, అపశకనమని, అదని ఇదని. ఇదిగో తుమ్ములు లేవు, అపశకనాలు లేవు, వెళ్ళి పోవడమే. అల్లుడు ఆ మాటే అనద్దు. శకునాలనేవి శాస్త్రం. శాస్త్రం అంటే పెద్దల అనుభవసారం, కాదంటే కష్టం. ఉదాహరణకు పుట్టుమచ్చల శాస్త్రం. అన్నయ్యకు కుడి పక్కనుంది, నాకు ఎడం పక్కన. అందుకే ఆయన ఎదిగాడు, నేను ఆయన పక్కన ఒదిగి బతుకుతున్నా. ఆపుతారా? మీరు మీ శాస్త్రాలు మీ శకునాలు మీ గోలే, దానికి వంట పట్టుకుంది. ఏంటి మళ్ళీ బ్యాగులు సర్దారు? అవునమ్మా, కాంచనమాల వదిన మా ఆయన అవమానించింది కదా, అందుకనే ఇక మేము ఇంట్లో ఉండం. సరే, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. అలాగే బయట గేటును అడిగానని చెప్పు. బయట గేట్నా? మరి నువ్వు వెళ్ళొచ్చేది బయట గేట్ వరకే కదా. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా, బట్టలు సర్దడం బయబయలు చెప్పడం తప్ప అత్తవారింటికి ఏ రోజైనా వెళ్ళావా? చూసావా నాన్న, చివరికి అమ్మ కూడా నేను లోపు అయిపోయాను. నేను వెళ్ళిపోతాను. వద్దమ్మా, ఇంకోసారి ఆలోచించమ్మా. ఎలా ఆగిపోవాలన్నా తాతయ్య? నువ్వు నోర్మై. మీరు రండి, మనం వెళ్ళిపోదాం. ఏమండి, మీకు అరుపు వినిపించిందా? అరుపా? ఎవరరుపు? అక్కడి నుంచి. ఏమండి, బల్ల అర్చినప్పుడు ప్రయాణాలు కడితే అత్తగారు హరి అంటారు. ఎవరత్తగారు? మా అత్తగారు అంటే మీ అమ్మగారు. ఇంకా ప్రయాణం క్యాన్సిల్. అత్తయ్య, శకునాలు కనిపెట్టడంలో నీకు నువ్వే సాటి. అవునత్తయ్య, నాకు తెలియక అడుగుతున్నాను. నువ్వెప్పుడు బయలుదేరినా కరెక్ట్ గా బల్ల అరుస్తుంది. నీ పెంపుడు బల్ల అత్త అది? ఉండు, నీ పని చెప్తా. తలుపు దేవ్. అన్నయ్య, అక్షంతలు తీసుకో, ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే అత్తయ్య. దీర్ఘాయుష్మాన్ భవ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అత్తయ్యా, నాకంటే ముందు మా బంగారం ఉంది కదా. ఉందిలేవే, ఎప్పుడైనా అష్టైశ్వర్యాలున్న అందగాన్ని పెళ్ళాడి హైదరాబాద్లో కాపురం పెట్టాలే. వరలక్ష్మి, హైదరాబాద్ అన్న మాట నువ్వెప్పుడు అనొద్దు, మేం వినొద్దు. నా కూతుళ్ళు నాకు దగ్గరగానే ఉండాలి. హైదరాబాద్ పంపే ప్రసక్తే లేదు. అంతా నీ చేతుల్లో ఉన్నట్టు మాట్లాడతావేమో అన్నయ్య.
దగ్గరలో అబ్బాయి దొరకొద్దు. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? ప్రాణం పంచే బంధాలే తెంచే పట్టుదల వద్దు అన్నాను. ఏదేలా ఆపేయ్. అంతే. అంతే. అన్నయ్య, అత్తయ్య, హైదరాబాద్ అంటే మా నాన్నకి ఎందుకంత కోపం? గతం దుఃఖం మిగిల్చిన బాధ. అత్తయ్య, ఏమీ లేదమ్మా, అన్నయ్య చెప్పాడు కదా, మిమ్మల్ని వదిలేసి ఉండలేక అంతే. ఆ, అక్క, ఆ, నాకెందుకో డౌట్ వస్తుంది అక్క. నీ ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళ కోసం పాయసం చేసి తీసుకొస్తాను. అక్క, అది కాదు. వినాశమే కోరుతుంది విద్వేషపు విషజ్వాల. పీడకల లాంటి గతాన్ని మర్చిపోయి హైదరాబాద్ వదిలేసి ఇక్కడికొచ్చి బతుకుతున్నాను. ఈ జీవితం ఇలాగే సాగిపోవాలి. నా గతం నా కూతుళ్ళకి తెలియకూడదు. నాన్న భయానికి ఏదో బలమైన కారణం ఉంది, అదేంటో తెలుసుకోవాలి. మానవ మృగాల్లాంటి ఆ మనుషులు ఎప్పటికీ నా పిల్లలు కలవకూడదు. కలవనివ్వను. మాణిక్యం, నందికంది, సంగారెడ్డి. ఫోన్ నంబర్ 9989468499. ఓకే సార్, థ్యాంక్ యూ. వదినా, నాన్న వాలకం చూస్తుంటే ఖచ్చితంగా మాణిక్యం అడ్రస్ సంపాదించి శమంతక మణిహారం వాడితోనే రిపేర్ చేయించేలా ఉన్నాడొదినా. త్రివేది, అమ్మా, పేపర్ జేబులో దాస్తున్నావు, ఏముందందులో? అబ్బే, అదేం లేదమ్మగారు. ఇలారా. పెద్దయ్య గారిని కలవాలి. చూపించు. ఆ మాణిక్యం గాడి అడ్రస్ సంపాదించావన్నమాట. అమ్మగారు,
వాడి అడ్రస్ దొరికింది అన్న విషయం మన మధ్య ఉండాలి. నోరు తెరిచావో మళ్ళీ మూతపడదు. పెద్దయ్య గారు అడిగితే దొరకలేదని చెప్పు. వెళ్ళిపోయిన దరిద్రాన్ని మావయ్య మళ్ళీ ఆహ్వానించాలని అనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగకూడదు. మావయ్య, అదేదో వేస్ట్ పేపర్ మావయ్య. వేస్ట్ పేపరేగా, అంత కంగారెందుకు? దైవ నిర్ణయాన్ని మార్చలేమని ఇప్పటికైనా అర్థమైందా కాంచనమాల? మాణిక్యాన్ని నేను కలవకుండా ఆపటం మీ వల్ల కాదు. మీ నిర్ణయాన్ని మేం కాదనే వరకు మీరు తెచ్చుకోవద్దు నాన్న. అంటే అది మావయ్య, మీ మాటకి మేమెప్పుడు ఎదురు చెప్పలేదు. మీ నిర్ణయాన్ని కూడా తప్పు పట్టలేదు. కానీ ఆ మాణిక్యాన్ని కలవటం, మళ్ళీ వాడు తను సెమంతక మణిహారం తాకటం మాకెవరికి ఇష్టం లేదు. శమంతకమణి హారం తీసుకురా. అది కాదు మావయ్య. తీసుకురా.